సో దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ జీడిపి క్యాలిక్యులేషన్. బేసిక్గా జీడిపి క్యాలిక్యులేషన్ ఎలా అవుతుంది? పి ఇంటూ క్యూ. పి అంటే ఏంటి? ప్రైస్ చేంజింగ్. క్యూ అంటే ఏంటి? క్వాంటిటీ చేంజింగ్. జనరల్గా దిస్ ఈజ్ one of the calculation for GDP. ఇప్పుడు when we are considering both of these terms for a particular year or for a current year, we are considering price and quantity. Price and quantity. If for suppose మనకి if quantity is changing, ఏంటి క్వాంటిటీ? ప్రొడక్షన్ క్వాంటిటీ అవ్వచ్చు, సో ఎనీ టైప్ ఆఫ్ క్వాంటిటీ, ప్రొడక్షన్ క్వాంటిటీ ఇన్ దట్ కరెంట్ ఇయర్ విత్ రెస్పెక్ట్ టు ప్రైజ్. సో ఫర్ సపోజ్ 100 కాదు కానీ ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోవచ్చు, ఒక 100 టీ పొడి ప్యాకెట్లు తీసుకున్నాం అనుకో, ఆర్ 100 మంచి క్రికెట్ బ్యాట్స్ కానీ, ఆర్ ఇంకో 100 పేపర్ కానీ, ఆర్ ఇంకో 100 ఏమవ్వచ్చు మెషినరీ కానీ, క్వాంటిటీ కౌంట్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఇఫ్ ప్రైస్ని పక్కన పెట్టేసి ఇఫ్ వీఆర్ ఓన్లీ క్వాంటిటీని తీసుకుంటే వీ కెన్ సీ ఇఫ్ ది క్వాంటిటీ ఈజ్ చేంజింగ్, it's all about growth of the economy. It's all about growth of the economy. Only growth. If for suppose quantity కాకుండా we are seeing price, if price changing, it's all about inflation measure. ఓకేనా? ప్రైస్ చేంజ్ అవుతుంది అంటే ఇన్ఫ్లేషన్ మెజర్లోకి వెళ్తుంది. ఇట్స్ అ మెజర్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ క్వాంటిటీ చేంజ్ అవుతుందంటే ఇట్స్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. సో ఈ రెండు వీ హ్యావ్ టు టేక్ కేర్. ఈ రెండు జాగ్రత్తగా పల్సేటివ్గా చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి, చాలా జాగ్రత్తగా. ఇఫ్ ప్రైస్ ఇంక్రీసెస్ అండ్ క్వాంటిటీ నాట్ ఇంక్రీజింగ్, జీడిపి ఇంక్రీజ్ అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ రియల్ గ్రోత్ అది కాదు. ఇన్ జనరల్ జీడిపి ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నామినల్ టర్మ్స్, ఇన్క్లూడ్స్ కరెంట్ ప్రైస్ ఇంటూ కరెంట్ క్వాంటిటీ టు అరైవ్ ఎట్ ఓవరాల్ జీడిపి వాల్యూ. జనరల్గా కరెంట్ ప్రైస్ కరెంట్ క్వాంటిటీ తీసుకుంటే ఇట్ ఈస్ జనరలీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ఇలా, అంటే జనరల్గా కరెంట్ ప్రైస్ ఏంటి, కరెంట్ క్వాంటిటీ ఏంటి, ఇలా తీసుకుని వెళ్తారనమాట. బట్ బికాస్ అంటే దేనికి కరెంట్ ప్రైస్ కరెంట్ క్వాంటిటీ ఈ రెండింటిని మెజర్ చేసుకుంటూ వెళ్తే వీ విల్ అరైవ్ టు జీడిపి వాల్యూ ఆఫ్ నామినల్ టర్మ్స్. అర్థమైందా? అది మీన్స్ ఇట్ ఇంక్లూడ్స్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. అంటే ఇదేంటి, కరెంట్ ప్రైస్ వల్ల కరెంట్ క్వాంటిటీ వల్ల ఇట్ ఈస్ ఏబుల్ టు ఇంక్లూడ్ బోత్ గ్రోత్ అండ్ ఇన్ఫ్లేషన్ ఫ్యాక్టర్. సో ఇక్కడ ఏమర్థమైంది? నామినల్ జీడిపి అంటే ఏంటి? కరెంట్ ప్రైస్ కరెంట్ క్వాంటిటీ తీసుకుని వీఆర్ చేంజింగ్. ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ప్రైస్, అది ఇన్ఫ్లేషన్, కరెంట్ ఇన్ఫ్లేషన్. ఇఫ్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ క్వాంటిటీ, ఇట్స్ కరెంట్ క్వాంటిటీ. అంటే కరెంట్ గ్రోత్ ఆఫ్ ది ఎకానమీ. మనం అలా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇన్ జనరల్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ నామినల్ టర్మ్స్. బట్ నౌ ఇఫ్ యూ కమ్ టు రియల్ జీడిపి, దిస్ ఈజ్ ది రియల్ జీడిపి. చాలా తక్కువ కనిపిస్తుంది కానీ చాలా చాలా ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ వీఆర్ సింప్లీ ఫిక్సింగ్ ది ప్రైస్ దేనికి?
For suppose if we have any last year or before last year or some base year, some base year ది వీఆర్ పుట్టింగ్ సమ్ ప్రైస్, అంటే ఒక నెంబర్ని విచ్ ఆల్రెడీ వీ గాట్ బిఫోర్ ఫ్రమ్ ప్రయర్ ఇయర్స్, ఇఫ్ we try to put a price which is a base price, అంటే ఒక బేస్ ప్రైస్కి తీసుకొని వీఆర్ చేంజింగ్ ఆర్ వీఆర్ లుకింగ్ అట్ ది క్వాంటిటీ. అర్థమైందా? సో దిస్ ఈజ్ ది ఫార్ములా. ఇప్పుడు రియల్ జీడిపిలో ఏమవుతుందంటే ప్రైస్ అనేది ఫిక్స్ చేస్తారు. దట్ ప్రైస్ ఈజ్ బేస్ ప్రైస్ కింద పెట్టుకొని విచ్ ఈజ్ ఆల్రెడీ క్యాలిక్యులేటెడ్ ఫర్ మెనీ టైమ్స్ అండ్ ఇట్ ఈస్ కెప్ట్ యాజ్ ఎ బేస్ ప్రైస్. ఆ బేస్ ప్రైస్ని ఇక్కడ ఫిక్స్ చేసి క్వాంటిటీ ప్రజెంట్ కరెంట్ ఇయర్లో ఏమైతే క్వాంటిటీ ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. దిస్ ఈజ్ బేసికల్లీ ద రియల్ జీడిపి. చాలా తక్కువ చెప్పాను. దేర్ ఈస్ అ లాట్ టు గో ఇన్ టు ఇట్. మొత్తం అయిపోయాక దెన్ వీ క్యాన్ డిస్కస్ ఇట్ క్లియర్లీ.